నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. ప్రపంచం వినాశనం అంచున ఉందా? మన వంటింట్లో గ్యాస్ మంట ఆరిపోనుందా? పెట్రోల్ బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు దర్శనమివ్వబోతున్నాయా? అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ మధ్య రాజుకున్న యుద్ధ జ్వాలలు ఇప్పుడు భారత సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టబోతున్నాయా? ప్రధాని మోదీ హెచ్చరికల వెనుక ఉన్న భయంకరమైన నిజం ఏంటి? కోటక్ మహీంద్రా అధినేత ఉదయ్ కోటక్ చెప్పిన ఆ పెద్ద షాక్ దేనికి సంకేతం? యుద్ధం అక్కడ జరుగుతున్న సంక్షోభం ఇక్కడ ఎందుకు రాబోతోంది? పశ్చిమాసియాలో ఒక చిన్న సముద్ర మార్గం ఉంది. దాని పేరే హార్మూజ్ జలసంధి. పేరు చిన్నదే కావచ్చు, కానీ ప్రపంచ దేశాల నాడి ఇక్కడే కొట్టుకుంటోంది. ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల ఇరాన్ ఈ మార్గాన్ని మూసివేసింది. ఈ ఒక్క నిర్ణయం ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తోంది. ఎందుకంటే ప్రపంచ దేశాలకు సరఫరా అయ్యే ముడి చమురులో సింహభాగం ఈ దారి గుండానే రావాలి. సౌదీ అరేబియా, ఇరాక్, కువైట్, యుఏఈ, ఖతార్ ఇలా ఏ దేశం నుంచి చమురు నౌక బయలుదేరినా ఈ హార్మూజ్ జలసంధిని దాటాల్సిందే. ఇప్పుడు ఆ దారి మూసుకుపోయింది. అంటే రక్తం సరఫరా నిలిచిపోయిన గుండెలా ప్రపంచ దేశాలు విలవెల్లాడుతున్నాయి. ఇండియా తన చమురు అవసరాల కోసం 85% దిగుమతులపైనే ఆధారపడుతోంది. మనకు వచ్చే ఈ చమురులో 60 నుంచి 65% కేవలం ఈ హార్మూజ్ జలసంధి ద్వారానే వస్తుంది. ఇప్పుడు ఆ మార్గం మూతపడ్డంతో మన దేశంలో ఇంధన నిల్వలు నిండుకునే ప్రమాదం ఏర్పడింది. పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకడమే కాదు, అసలు అవి దొరకని పరిస్థితి వస్తే ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే ఒళ్ళు గగురు పడుస్తుంది. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ప్రధాని నరేంద్ర మోదీ మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రధాని దేశ ప్రజలకు కొన్ని విజ్ఞప్తులు చేశారు. విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఇంధనాన్ని ఆదా చేయడం ఇప్పుడు మన ముందున్న ఏకైక మార్గం. అందుకే ఆయన కొన్ని సూచనలు చేశారు. ఎలక్ట్రిక్ వాహనాలకే ప్రాధాన్యత ఇవ్వండి. ఏడాది పాటు బంగారం కొనుగోళ్లకు దూరంగా ఉండండి. ఎందుకంటే బంగారం దిగుమతి వల్ల మన విదేశీ మారక ద్రవ్యం ఖర్చవుతుంది. అవసరం లేని విదేశీ ప్రయాణాలను మానుకోండి. ఉద్యోగులు మళ్లీ వర్క్ ఫ్రం హోం పద్ధతిని అనుసరించండి. దీనివల్ల రవాణా ఖర్చు, ఇంధన వినియోగం తగ్గుతుంది. ఒక దేశ ప్రధాని ఇలాంటి సూచనలు చేస్తున్నారంటే తెర వెనుక ఎంతటి భయంకరమైన ఆర్థిక సంక్షోభం దాగి ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఇది కేవలం సూచన కాదు, రాబోయే సునామీకి ముందు ప్రభుత్వం ఇస్తున్న వార్నింగ్. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధర బ్యారెల్కు $120 దాటిపోయింది. కానీ భారత్లో గత 18 నెలలుగా ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇది మనకు ఫలితం కదూ, కానీ అక్కడే అసలు ప్రమాదం ఉందని అంటున్నారు కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకులు ఉదయ్ కోటక్. ఆయన మాటల్లో చెప్పాలంటే మనకు తగలాల్సిన షాక్ ఇంకా తగల్లేదు, అది దారిలో ఉంది. అంతర్జాతీయంగా ధరలు పెరిగిన భారత ప్రభుత్వం ప్రజలపై భారం పడకుండా చమురు సంస్థల ద్వారా ఆ భారాన్ని భరిస్తోంది. కానీ ఇది ఎంతో కాలం సాధ్యం కాదు. చమురు సంస్థలు ఇప్పటికే రోజుకు 1000 కోట్ల రూపాయల నష్టాన్ని భరిస్తున్నాయని మంత్రి హర్దీప్ సింగ్ పూరి చెప్పారు. ఈ నష్టాల భారంతో చమురు సంస్థలు చేతులెత్తేస్తే ఆ భారం నేరుగా సామాన్యుడి మీద పడుతుంది. అప్పుడు పెట్రోల్ ధరలు ఊహించని రీతిలో పెరిగే అవకాశం ఉంది. కష్టకాలం రాకముందే మేల్కొనడం బుద్ధిమంతుడి లక్షణం. అత్యంత దారుణమైన పరిస్థితిని ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలని ఉదయ్ కోటక్ సూచించారు. ఇది కేవలం పెట్రోల్ ధరలకే పరిమితం కాదు. పెట్రోల్ ధర పెరిగితే రవాణా ఖర్చులు పెరుగుతాయి. పప్పులు, ఉప్పులు, కూరగాయలు ఇలా ప్రతి వస్తువు ధర ఆకాశాన్ని తాకుతుంది. సామాన్యుడి బతుకు భారమవుతుంది. యుద్ధం ఎక్కడో పశ్చిమాసియాలో జరుగుతుండవచ్చు, కానీ దాని సెగ మన వంటింటి వరకు వచ్చేసింది. ప్రధాని మాటలను పెడచెవిన పెట్టకుండా అనవసర ఖర్చులను తగ్గించుకొని ఇంధనాన్ని ఆదా చేస్తూ మనల్ని మనం కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ సంక్షోభం ఎన్నాళ్లు సాగుతుంది? ప్రభుత్వం ఈ గండం నుంచి గట్టెక్కడానికి ఎలాంటి వ్యూహాలు రచిస్తోంది అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న.